నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్ కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచాట్ల గారితో. కొచాట్ల గారు నమస్తే. నమస్కారం. చాలా మేజర్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. సిజేపీ నిరసనకి హింసాకాండకి సంబంధించిన ఒక భారీ డిజిటల్ ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు బయటికి తీశారు. రెచ్చగొట్టే కంటెంట్ ను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఉపయోగించిన వేలాది నకిలీ సోషల్ మీడియా ఖాతాలని, ఒక విదేశీ బ్యాట్ నెట్వర్క్ ని కూడా ఇందులో వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్ తో సహా ప్రకటించారు. దీనితోడు ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అమృత్సర్ లో ఇంకొకటి బయటపడింది. ముందుగా ఈ టాపిక్ తోటి మొదలెడదాం సార్. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ చేసినప్పుడు మే నెలల్లో వీళ్ళు ఒక రోజుల్లో 2 రోజులు 20 మిలియన్ ఫాలోవర్స్ ని చేర్చుకున్నారని చెప్పి పెద్ద ఒక క్లెయిమ్ చేశారు. మీకు గుర్తుంటుంది. అప్పుడే అందరికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే 20 మిలియన్ ఫాలోవర్స్ ని మీరు చేర్చుకోవడం అంటే ఇంత ఈజీ కాదు, టైం పడుతుంది ఎప్పుడైనా ఎవరికైనా. అన్లెస్ యూఆర్ మేజర్ పొలిటికల్ పార్టీ లీడరో లేకుంటే పాలిటిక్స్ లో ఉన్న పెద్ద ఒక పార్టీని ఉంటే చేయొచ్చు. అది కూడా మీరు ఒక ఆర్గనైజ్ క్యాంపెయిన్, దాన్ని కూడా ఎవరు ఆటోమేటిక్ గా రారు. ఇప్పుడు మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మీకు గుర్తుంది. ఫస్ట్ వీడియో ఈ అజిటేషన్ నడుస్తున్నప్పుడు పిల్లల్ని ఒక రూల్స్ తీసుకొస్తున్నాం, కొత్త చట్టాలు తీసుకొచ్చిన చెప్పడం చేసి 340 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. వీళ్ళకి వచ్చిందేమో 20 మిలియన్ అంతే. సో ఎవరు ఎక్కువ పాపులారిటీ ఉంది దాంట్లో తెలిసిపోతుంది. ఈ 20 మిలియన్ వ్యూస్ ని తర్వాత ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్ చెక్ చేశారు, డిజిటల్ చెకర్స్ అంటారు వాళ్ళు. వీళ్ళేమన్నారు, కాదు 90% కరెక్టే, జెన్యున్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కదా వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు మొత్తం. కానీ తర్వాత ఇండిపెండెంట్ డిజిటల్ నెట్వర్క్స్ చెక్ చేసి, సోషల్ మీడియా యూజర్ నెట్వర్క్ ఇంకోటి ఉంది, వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి చెక్ చేయడానికి. చూస్తే మెజారిటీ అకౌంట్స్ అంతా బాట్స్ తో తయారు చేశారు. మనకు తెలిసిందే. దాని తర్వాత పాకిస్తాన్, తజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, ఖత్తర్ అండ్ టర్కీ, ఇక్కడి నుంచి ఉన్న అకౌంట్స్. సో ఆబ్వియస్లీ ఏం చేశారంటే, అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, రాంకా, వీళ్ళందరూ దే ఆర్ డిజిటల్ మీడియా స్పెషలిస్ట్. వాళ్ళు దాంట్లోనే పనిచేశారు. ఈ సౌరవ్ దాస్ అయితే అమిటీ యూనివర్సిటీ నుంచి ఒక డిజిటల్ జర్నలిజం కోర్స్ కూడా చేశారు అక్కడి నుంచి. ఎన్డీటీవీలో ఇంటర్న్ చేసిన మనిషి చాలా రోజుల ముందు. సో వాళ్ళకి ఇదంతా తెలుసు, ఓపెన్ గేమ్ ఇది. మీకు రేపు కావాలంటే, నిన్న ఒక ఛానల్లో వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, తెలుగు ఛానల్ అని అన్నారు, సోషల్ మీడియాలో ఇంత పెద్ద భూకంపం వచ్చిందంటే నేను అడిగాను, మీకు రేపు అదే భూకంపం మీ పేరు మీద తయారు చేయమంటారా, నాకు డబ్బులు ఇచ్చేసే నేను చేసిస్తాను చెప్పాను. అంటే మనం ఎట్లయిపోయిందంటే వాదేవన్ గారు, ఈ భారతదేశంలో అందరూ అనుకుంటారు సోషల్ మీడియాలో ఉన్నదే భారతదేశంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఉన్నదే మన దగ్గర యంగ్స్టర్స్ అందరు చూస్తున్నారు. ఇట్ ఇస్ అ రాంగ్ మిస్నామర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us get this straight. ఇది యాంప్లిఫై చేయడానికి, అంటే చేసింది 100, దానికి 1000 చూపించడానికి మీకు డబ్బులు ఉండాలి. మీరు ఆర్డినరీ, ఇప్పుడు నాకు ఫేస్బుక్ లో 1,10,000 మంది ఫాలో చేస్తారు నన్ను, 1,10,000. అండ్ లెట్ us be very clear, నేను అప్ ఫ్రంట్ చెప్పేస్తున్నాను, ఫేస్బుక్ నాకు మా పోస్ట్ మీద ప్రతి నెల నాకు డబ్బులు ఇస్తారు. అంటే నేను పోస్ట్ చేసిన దానికి వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చిందో దాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, మిగతా దాన్ని చేస్తారు. దాంట్లో యూట్యూబ్ లో కూడా అంతే రెవెన్యూస్, ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. సో నాకు డబ్బులు ప్రతి నెల ఫేస్బుక్ నుంచి వస్తుంది. సో లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. కానీ నేను ఫేస్బుక్ చేస్తుందంతా అంగీకరించాను. జస్ట్ లాస్ట్ వీక్ ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపేశారు సడన్ గా. ఎందుకంటే నేను నరేంద్ర మోదీ గారిది 3 వీడియోలు పోస్ట్ చేశాను. అది కాపీరైట్ వైలేషన్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో నేను చూపించాను వాళ్ళకి, ఇట్ ఇస్ నాట్ అ కాపీరైట్ వైలేషన్. ఇది అన్ని ఛానల్స్ కి ఇచ్చారు మోదీ ఒఫీషియల్ హ్యాండిల్ నుంచి, దీంట్లో కాపీరైట్ సంగతే లేదు. అది ఎవరో రిపోర్ట్ చేశారంట, ఎవరు ఉంటే నాకు తెలిసిపోతుంది. ఇంకోటి జరిగింది వాసుదేవన్ గారు, మన ట్విట్టర్ లో ఈ అజిటేషన్ మొదలై 20th టైంలో నేను ఒక వీడియో పెట్టాను. దాంతోపాటు ఒక ట్వీట్ కూడా చేశాను. ఏమన్నారంటే, ఇఫ్ లైఫ్ గివ్స్ యూ ఛాన్స్, అంటే లైఫ్ లో మీకు ఛాన్స్ వస్తే మీరు ఒక స్కై రూట్ గా ఉండండి, కాక్రోచ్ గా కాదు అని చెప్పి. ఆ పోస్ట్ ని ట్విట్టర్ ఫ్లాగ్ చేసి నన్ను హేట్ఫుల్ కంటెంట్ అని చెప్పి దాన్ని విజిబిలిటీ తగ్గించేశారు. నేను అక్కడ దాంట్లో హేట్ఫుల్ కంటెంట్ ఎక్కడ పెడుతున్నాను సార్, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది హేట్ఫుల్ కంటెంట్? ఒక ఆప్టిమిస్టిక్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్ గురించి మీరు మెన్షన్ చేశారు. ఇన్ఫాక్ట్ వీ డిడ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియో. అదేంటారు, స్కై రూట్ కండి బొద్దింకలు కామాకండి మనం కూడా చేశాం. దాన్ని హేట్ స్పీచ్ అంటున్నారు వీళ్ళు. అప్పుడు నేనేం చేశాను అంటే, మా హైదరాబాద్ లో 3 కంపెనీలకి ఈ మెటా అప్పగించారు ఈ పని. ఈవెన్ ఢిల్లీ కూడా ఉంది, ఢిల్లీ, బెంగళూరులో కూడా చాలా. ఎందుకంటే మెటా ఒక్కరే ఇదంతా ట్రాక్ చేయలేరు, ట్విట్టర్ ఒక్కరే ఇది ట్రాక్ చేయలేరు. వాళ్ళని చేస్తే ఇది అవుట్ సోర్స్ చేస్తారు, కాల్ సెంటర్స్ కి, బీపీఓస్ కి అవుట్ సోర్స్ చేస్తారు. వాళ్ళు దీన్ని అగైన్ మెకానికలీ చెక్ చేయడమే పాసిబుల్. ఎందుకంటే మీరు ఎలక్ట్రానిక్లీ చెక్, మీరు ఒక ఇండివిజువల్ అకౌంట్ చూస్తే మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ వస్తుంటుంది, మిలియన్స్ ఆఫ్ పోస్ట్ వస్తుంది, మీరు చెక్ చేయలేరు. వీడియోస్ వచ్చి పడుతూనే ఉంటుంది.
దాన్ని ఫ్లాగ్ చేయడానికి నా అలగృతం యూజ్ చేసి ఫ్లాగ్ చేస్తారనమాట. ఇప్పుడు నా దాంట్లో నేను ఎక్కడైనా టెర్రరిజం అని చెప్పానా, మర్డర్ అని చెప్పానా, కిల్లింగ్ అని చెప్పానా, ఏం చెప్పలేదు. జీవితంలో మీకు ఒక ఆపర్చునిటీ ఉంటే స్కై రూట్ అయిపోండి, కాక్రోచ్ కాదని చెప్పాను అంతే. అది యంగ్స్టర్స్ కోసం ఉన్న ఒక మెసేజ్ ఉండే దాంట్లో అనమాట. ఒకరు మంచి ఇన్నోవేషన్ చేసి రాకెట్లు పంపిస్తున్నప్పుడు ఇంకొకరు ధర్నాలో కూర్చున్నారు ఇక్కడ జంతర్ మంతర్. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంది, నేను దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీకు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నిన్న పార్లమెంటరీ కమిటీ, నిషికాంత్ దూబే గారు ఉన్న పార్లమెంటరీ కమిటీ నిన్న ఒక హియరింగ్ ఉండే, దాంట్లో మెటా ఎగ్జిక్యూటివ్స్ ని కూడా పిలిపించారు. సో 10 days టైం ఇచ్చారు వాళ్ళకి, గ్లోబల్ హెడ్ కి ఇచ్చారు. గ్లోబల్ హెడ్, ఇండియన్ హెడ్ వచ్చారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాజదేవన్ గారు, ఈ టేక్ డౌన్ మోదీ గారి వీడియో టేక్ డౌన్ ఇష్యూ ఏముంది అనేది బిఫోర్ వి గెట్ ఇన్ టు ఇలా యాంప్లిఫైయింగ్ గురించి మాట్లాడే ముందు. ఈ మోదీ గారి వీడియోని టేక్ డౌన్ చేయడం ఫేస్బుక్ ఎందుకు చేశారు? వాళ్ళు ఏమంటారు, దే వాజ్ లీగల్ డిమాండ్ ఉండే అంట. అంటే ఎవరో రిపోర్ట్ చేసి దాన్ని ఫేస్బుక్ లో ఉన్న ఆథరైజేషన్ ఒక టీం ఉంది, వీళ్ళేమంటున్నారు అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది, టెక్నికల్ కాదు, దేర్ నో ఛాన్స్, టెక్నికల్ ఎర్రర్ కాదు ఇది. మీకు తెలిసిపోతే, మీరు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఒకసారి. ఎవరైనా ఈ ట్రాకింగ్ టీమ్స్ లో ఉంటారు చూడండి, మన దగ్గర హైదరాబాద్ 3 కంపెనీస్ ఉన్నాయి, మెటా ఇస్ అవుట్ సోర్స్డ్ ఇట్. వాళ్ళ దగ్గర నేను మాట్లాడాను, వాళ్ళు అంటున్నారు సురేష్ ఇస్ 2-step ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఫస్ట్ ఈ టెక్నికలీ ఫ్లాగ్ చేస్తారు, ఎవరో రిపోర్ట్ చేస్తారు, ఇట్లాంటి వీడియో ఉంది, ఈ వీడియోలో భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ దాని గురించి మాట్లాడుతున్నారు, టెర్రర్ గురించి మాట్లాడుతున్నారు, కిల్లింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రేప్స్ గురించి మాట్లాడుతున్నారు, ఈ వీడియోని టేక్ డౌన్ చేయాలని చెప్పి వాళ్ళు దే రిపోర్ట్ ఇట్. అది ఆ రిపోర్ట్ 50,000 1,00,000 రిపోర్ట్స్ వస్తే ఏం చేస్తారు, దీన్ని ఫ్లాగ్ చేసి టీమ్ కి పంపిస్తారు, ఇట్లాంటి టీమ్స్ పంపిస్తారు, వాళ్ళు అనలైజ్ చేస్తారు అప్పుడు ఆ వీడియో. ఎందుకంటే లక్షల్లో ఉన్న వీడియోస్ అన్ని మీరు అనలైజ్ చేయలేరు, ఇట్లాంటి రిపోర్ట్ చేసిన వీడియోస్ తీసుకుంటారు వీళ్ళు. తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఒక మేజర్ పార్ట్ చూసిన తర్వాత వాళ్ళ మేనేజర్ కి పంపిస్తారు విత్ దేర్ అబ్జర్వేషన్స్, ఎస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ఎస్ కరెక్ట్, రిపోర్ట్ ఇస్ కరెక్ట్, వీ షుడ్ టేక్ ఇట్ డౌన్. మేనేజర్ చెక్ చేసి ఆయన ఏం చేస్తాడు, ఎస్ అని అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని టేక్ డౌన్ చేస్తాడు. ఐ థింక్ సార్ అక్కడ సీనియర్స్ కూడా పోలీస్ అమరుస్తారు అనుకుంటా ఆయన మాట్లాడేది, అదే దాని గురించి కూడా మీరు చెప్తున్నారు. రైట్ సార్. సో దీన్ని ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్ లోనే టేక్ డౌన్ జరిగింది మోదీ గారి వీడియో. ఇప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజ్ ఏమి ఇస్తున్నారంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఎర్రర్. నేను మొన్నగా ట్వీట్ చేశాను, ఇట్ ఇస్ నాట్ అ టెక్నికల్ ఎర్రర్, ఇట్ ఇస్ అ డెలిబరేట్స్ దిస్ వన్. సో మన జీవితంలో ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తుంది, మన మెసేజ్లు ఏమైనా ఉన్నాయా వాట్సాప్ లో, లేకుంటే మాకు ఏమైనా ఎవరైనా ఏదైనా కొత్త వీడియోలు పెట్టారా యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఏమైనా ట్వీట్ వచ్చిందా, ఇదే చెక్ చేస్తాం మనం టీ తీసుకునే ముందు ఇది ఈవెన్ బిఫోర్ బ్రషింగ్ మనం ఫస్ట్ మెసేజ్ చెక్ చేసుకుంటాం మనం. అది మన యూజువల్ హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏం చూపిస్తారు, లక్షలాది మంది ట్వీట్ చేస్తున్నారు, లక్షలాది మంది ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చూడండి, పిల్లల్ని కొడుతున్నారు, వీళ్ళు టియర్ గ్యాస్ కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ వీడియోని యాంప్లిఫై చేయడానికి వీళ్ళు ఫేక్ అకౌంట్స్ యూజ్ చేశారు. అది అందరు తెలిసిందే, ఇది కొత్తదేం కాదు. వీళ్ళు ముందు కూడా చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఓకే, ఢిల్లీలో చేసిన దాంట్లో వాళ్ళు ఈ కేజ్రీవాల్ ది అరెస్ట్ దాని గురించి చేసినప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు ఢిల్లీ పోలీస్ చాలా క్లియర్ గా. ఒక మాట మన యంగ్స్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, టెలికాస్ట్ చూసిన వాళ్ళు. మీరు అనుకుంటారు మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు, మీరు ఒక కామెంట్ పోస్ట్ చేశారు, దాంతో ఏమవుతుంది అనేది మీకు అర్థం చేసుకుంటలేదు, దాని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది. మీరు అనుకుంటారు నా ఒక కామెంట్ తోనే ఎంత లోకమంతా అయిపోతుందా, లేకుంటే ఇండియాలో పెద్ద గొడవ జరుగుతుందా అంటే ఎస్, మీ ప్రతి కామెంట్ ని యాంప్లిఫై చేస్తారు ఎవరో ఒకరు. ఆ కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరో పంపిస్తారు ముందుకు. అది మీరు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీరు ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది జంతర్ మంతర్కి వెళ్ళారు, కొంతమంది మనకు తెలిసిందే ఇందిరా పార్క్కి వెళ్ళారు మన దగ్గర. అక్కడ వెళ్ళి మీరు ఏం చేశారు, మీరు కూర్చున్నారు, స్లోగన్స్ రేస్ చేశారు, ఇట్స్ ఆల్ ఓకే. కానీ దాంట్లో 10 మంది వెళ్ళి పక్కన ఒక ఆర్టీసీ బస్ మీద రాళ్ళు విసిరితే దెన్ ద ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరు ఆర్గనైజ్ చేశారు అందరి మీద వస్తుంది, ఎందుకంటే 10 మంది దొరకలేదు పోలీసు వాళ్ళకి. కానీ 10 మంది వచ్చి రాళ్ళు విసిరారు, ఈ క్రౌడ్ నుంచి వచ్చారని చెప్తే అందరూ సస్పెక్ట్ అయిపోతారు. దెన్ దే హావ్ టు డిటర్మైన్ ఈ క్రౌడ్ నుంచి ఎవరు బయట మూవ్ అయ్యారు, సీసీటీవీ ఇమేజెస్ చూసి వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. ఇప్పుడు జంతర్ మంతర్ జరిగిన వైలెన్స్ కూడా అంతే వాసుదేవన్ గారు. 2,800 ఎంతమంది టెర్రర్ అక్యూస్డ్ అంటే రేప్, మర్డర్ క్రిమినల్స్ వచ్చారని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అమృత్సర్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అక్కడ 9 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళకి పెట్రోల్ బాంబ్ ఇచ్చి జంతర్ మంతర్కి పంపించి అక్కడున్న ఈ యంగ్స్టర్స్ మీద ఈ బాంబు విసరాలని చెప్పారంట పాకిస్తాన్ హ్యాండ్లర్స్. అప్పుడు ఏం జరుగుతుంది, మోదీ గారు మోదీ
పిల్లల్ని చంపేశారు, మోదీ కొట్టేశారు. ఆల్రెడీ లాఠీ చార్జ్ గురించి ఇంత పెద్ద చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కొట్టడానికి మాట్లాడలేదు ఎవరు. పోలీసులు 200 మంది పోలీసులు గాయాలైనాయి. ఎట్లా అయినండి? వాళ్ళే కొట్టుకున్నారా? ఇది మనం అర్థం చేసుకోవచ్చు. దేర్ వాజ్ బిగ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్. ఈ కాన్స్పిరసీని మనం అనౌన్స్ చేయాల్సి, దానికోసం చేస్తున్నాం. సౌరవ్ దాస్ జీకే 2లో మీకు ఢిల్లీ తెలుసు కదా, మీకు చాలా గ్రేటర్ కైలాష్ లో ఒక 4 లక్షల రెంట్ ఉన్న ఒక ఇంట్లో ఉంటుండే. దీనికన్నా ముందు 4 ఉంటుండే వాళ్ళు. నిన్న ఆడు వెకేట్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రెంటల్ అగ్రిమెంట్ చూస్తే ఓనర్ తోని ఆయన పేరు లేదు. హూ బుక్డ్ ఇట్? హూ బుక్ దట్ హౌస్? మిగతా 3 ఎవరు? ఇది పోలీసు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకు వెకేట్ చేశాడు ఆ ఇల్లు? హౌస్ ఓనర్ తోటి చేసుకున్న అగ్రిమెంట్ లో ఇతని పేరు లేదు. అలా స్టేట్ దేర్, యు వాస్ స్టేయింగ్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ నౌ. ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంటాను అక్కడక్కడ. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు వాడు అంటే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాను. ఓనర్ చెప్తున్నాడు రెంటల్ అగ్రిమెంట్ చూస్తే ఈయన పేరు లేదు. మళ్ళీ ఈయన ఎట్లా ఉండనిచ్చారు మీరు అక్కడ? ఓనర్ దగ్గర ఉన్న రెంటల్ అగ్రిమెంట్ కాపీలో ఇతని పేరు లేదు. అండ్ హూ పేడ్ ఫర్ ద రెంట్? అది కూడా తెలియదు. సో క్యాష్ లో ఇచ్చారంటున్నారు ఓనర్. ఇది ఇన్వెస్టిగేషన్ ఒక స్టెప్ ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీంట్లో చాలా మటుకు ఫేక్ ప్రొఫైల్స్ కానీ బాట్ నెట్వర్క్స్ యూజ్ చేశారు. ఓకే, మీరు ఒక బాట్ నెట్వర్క్ కొనుక్కుంటే మీకు లక్షల వ్యూస్ వస్తుంది వాసుదేవన్ గారు, కానీ దాన్ని ఈజీగా పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నేను ఫేస్బుక్ లో ఉన్నానని. సార్ ఒకసారి అమృత్సర్ ఎస్ఎస్పీ సీనియర్ పోలీస్ ఆయన మాట్లాడుతుంది, చూద్దాం ఒకసారి చూద్దాం. हमारे माननीय मुख्यमंत्री साहब का जो जीरो टॉलरेंस है टुवर्ड्स क्रॉस बॉर्डर टेररिज्म और क्रॉस बॉर्डर स्मगलिंग, उसमें कमिश्नरेट पुलिस अमृतसर को बहुत अच्छी सक्सेस मिली है. 2 ISI बैग टेरर मॉड्यूल्स हमने बस्ट किए हैं और उसमें 9 आरोपी जो है गिरफ्तार किए गए हैं. 4 पेट्रोल बम्स, 3 पिस्टल्स, एक मोटरसाइकिल, एक लाइटर और कुछ कार्ट्रिजेस लाइव वो रिकवर हुए हैं. पहला जो मॉड्यूल है उसमें हमने वंश नाम के लड़के को गिरफ्तार किया था पहले. वो सारा मॉड्यूल जो ISI बैक्ड और एक उनका हैंडलर था पाक बेस्ड, वो कैमरास की इंस्टॉलेशन का काम कर रहा था स्पेशली रेल ट्रैक्स पे ऊपर, ताकि पब्लिक डिसऑर्डर और कम्युनल डिसहार्मनी को थ्रेट बन सके. उसमें हमने 4 आरोपी गिरफ्तार किए. उसमें एक जुवेनाइल है 5वां को जो फाइनेंशियल एस्पेक्ट था वो भी जो प्रोवाइड कर रहे थे, वो भी 2 लोग క్లియర్ గా చెప్తారు ఆయన. అదే వీళ్ళు ఈ మాడ్యూల్స్ ని ఢిల్లీ పంపించారు. ఒక మాడ్యూల్ అంటే వాళ్ళు జంతర్ మంతర్కి వెళ్ళారు, కానీ ఈ బాంబు విసురులేకపోయారు. అక్కడ ఆ రోజు కన్ఫ్యూజన్ అయిపోయింది. మొత్తం పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే వీళ్ళు వచ్చేసారు, తిరిగి అమృత్సర్కి వచ్చేసారు. వాళ్ళని అప్పుడు అరెస్ట్ చేశారు మళ్ళీ అనమాట. వాళ్ళ దగ్గర పెట్రోల్ బాంబులు, లైటరు, మిగతా ఎక్విప్మెంట్ అన్ని ఉందండి. అది కాకుండా వాళ్ళు స్పైయింగ్ కోసం కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. రైల్వే ట్రాక్ స్కెచ్. ఓకే, చాలా పెద్ద ఒక కుట్ర అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది వీళ్ళకి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏమంటారు, అది మేము వాళ్ళకు సింపతితో ఇచ్చామంటారు. మీరు ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక అవుట్ఫిట్ కి మీరు డొనేట్ చేయలేరు. మీ రూల్స్ ప్రకారం మీకు వచ్చిన డొనేషన్ నుంచి యూ కెనాట్ డొనేట్ టు అనదర్ పార్టీ. అంటే మీ పార్టీ కోసం వాడుకోవాలి. బైలాస్ లో రాసుకుంటే అంతే. మీరు ఫ్లెక్స్ కొట్టడానికో, మీటింగ్ కి చైర్లు తీసుకొచ్చిన దానికో, లేకుంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కు మీరు ఇవ్వచ్చు. కానీ దీంట్లో ఎవరు ఇచ్చారు? మనకు తెలిసింది ఆ రోజు ఫుడ్ ప్రొటెస్ట్ నడుస్తున్న ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో ఒకడు ఉన్నాడు, జునైద్ అని వచ్చింది. వాడికి ఫుడ్ ఆర్డర్ ఎవరు వచ్చింది? ఖత్తర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు వాడు ఈ డిసపియర్. వాళ్ళు ఉత్తరప్రదేశ్ పోలీసు వేసుకున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు తెలియదు, నాకు అక్కడి నుంచి పంపించారు, ఇన్ని ప్యాకెట్లు వస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఎవరి ఖత్తర్ నుంచి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు? జొమాటోకి, స్విగ్గీకి. ఆ డీటెయిల్ మనకు కావాలి. అది ఢిల్లీ పోలీస్ తీసుకుంటారు. జొమాటో ఇవ్వాలి కదా సార్, ఇవ్వాల్సిందే. దర్ ఇస్ నో చాయిస్, బట్ దే హ్యావ్ టు గివ్. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ మెయిన్ అజిటేషన్ నడుస్తున్నప్పుడు 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లోనే మెయిన్ గా ఇది క్యాంపెయిన్ యాంప్లిఫై చేశారు కంప్లీట్ గా. బాట్స్ ని యూజ్ చేసి మిలియన్స్, అంటే మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కానీ, మీరు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్ గా ఈ రైట్స్ న్యూస్ వస్తుంది. పిల్లలు పరిగెత్తున్నారు, టియర్ గ్యాస్ కొడుతున్నారు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు, సౌరవ్ దాస్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అది వీళ్ళ స్టేజ్ మీద నుంచి స్పీచ్లు ఇస్తున్నారు. ఇదే మీకు కనిపిస్తుంది. ఓకే, దాంట్లో కొంతమంది అమ్మాయిలు మోదీ గారిని తిట్టడం, వాళ్ళ అమ్మగారిని తిట్టడం, ఇదంతా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న ఈ పర్టికులర్ పొజిషన్ లో ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ ఏం చేస్తున్నారు, ఈ హ్యాండిల్స్ ఎవరు? దానికి మీకు గుర్తుంటే ఆ టైంలో ఆ 20, 21, 22, 23 ఆ టైంలో 480 పాకిస్తానీ హ్యాండిల్స్ ని డియాక్టివేట్ చేశారు. అవునండి. ఓకే, గవర్నమెంట్ అప్పుడు
ఓకే, ట్విట్టర్ దగ్గర చెప్పి డియాక్టివేట్ చేయించారు. ఎవరు వీళ్ళు పాకిస్తానీ హ్యాండిల్స్ కి దీంట్లో ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం మనం. ఇండియన్ పేర్లు పెట్టి, హిందూ పేర్లు పెట్టి వీళ్ళు దాని మీద చాలా మటుకు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీళ్ళని దాని నుంచి డిస్కనెక్ట్ చేసేయాల్సింది, వీళ్ళని తీసేశారు అప్పుడు ఇమీడియట్ గా. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ డిపిస్, ఈ ఢిల్లీ పోలీస్ ఏం చేస్తున్నారు, ఈ ఫేక్ ప్రొఫైల్స్ గురించి మెటాకి అండ్ ఎక్స్ దగ్గర డీటెయిల్స్ అడిగారు. ఇప్పుడు అది వస్తుంది చూడండి, అప్పుడు తెలిసిపోతుంది ఇది పార్లమెంటరీ కమిటీ ఆన్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దుబే గారు చెప్పారు 10 days టైం ఇచ్చారు వాళ్ళకి, 10 days టైం హెడ్ క్వార్టర్స్ కి. ఎస్ వాజేవన్ గారు, ఇంకోటి ఏంటంటే టైం ఇవ్వడం ఒకటే కాదు, మనం చూడాల్సిందంటే ఇంకా వీళ్ళు అంటారు కదా ఇండియాలో డెమోక్రసీ లేదు, ఇండియాలో అది లేదు, ఇండియాలో ఇది లేదని. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టాలు ఉన్నాయి మన దగ్గర, ఈ సేఫ్ హార్బర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది వాజేవన్ గారు. మన ప్రేక్షకులు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. మీరు ఎక్స్, ట్విట్టర్, మీ దాంట్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, మిలియన్స్ ఉన్నారు, మీ దాంట్లో సబ్స్క్రైబర్స్, వాళ్ళు వచ్చి పోస్ట్ చేస్తున్నారు, మీ మీద కేసు పెట్టొచ్చా? అట్లాంటి ప్రతిరోజు వాళ్ళకి ఒక 50,000 కేసులు ఉంటుంది వాళ్ళ మీద. ఓకే, ఒక థ్రెట్ చేశారు, ఒకరు మర్డర్ చేశారు, అటెంప్ట్ చేశారు, ఒక పిక్చర్ పెట్టాడు, లేకుంటే దేశ వ్యతిరేకంగా మాట్లాడారు, ఓకే, అదన్నీ పెట్టేస్తాడు. సో సేఫ్ హార్బర్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో ఏంటంటే మీ మీద కేసు ఉండదు, యూఆర్ ఓన్లీ ఇంటర్మీడియరీ. మీరు ఒక వెహికల్, దాంట్లో మీకు ఆ క్యాబ్ లో కూడా వచ్చి కూర్చుంటున్నాడు, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్తున్నారు. ఆడు టెర్రరిస్టా, ఆడు నార్మల్ సిటిజనా మనకు తెలియదు, వాడు అక్కడ దిగి అక్కడ వెళ్ళి బాంబు వేస్తాడు, మీ మీద కేసు వేయొచ్చా? లేదు, యూఆర్ ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్. ఇది వీళ్ళ మీద కూడా, అది ఫేస్బుక్ ఉండొచ్చు, అది మెటా ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళకి సేఫ్ హార్బర్ ఇచ్చారు, మీ మీద కేసు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిషికాంత్ దుబే గారు నిన్న ఏమన్నారంటే ఆ సేఫ్ హార్బర్ మేము తీసేస్తాం, ఎందుకంటే మీరు చెప్పిన మాట వినట్లేదు. దీని అన్నింటిలో మీకు గుర్తుంది, ఒక 6 నెలల ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇంకో చట్టం తీసుకొచ్చారు. ఈ పోస్ట్లు సపోజ్ ఫ్లాగ్ చేస్తున్నప్పుడు పోస్టులు తీసేయడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేశ వీరంగా మోదీ గారిని తిట్టుకుంటా, లేకుంటే భారతదేశం వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం మనం, మన ఆర్మీ వ్యతిరేకంగా కానీ మన ఎయిర్ ఫోర్స్ వ్యతిరేకంగా ఏ రఫాల్ పోయినాయి అది ఇది అని చెప్పి పోస్ట్ చేశారు. దాన్ని తీయమని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఒక ఆర్డర్ ఇస్తారు, ఆర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హూవర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఈ ఎక్స్కి ఇస్తారు, ఎక్స్ ఏం చేస్తారు, వాళ్ళు రివ్యూకి పంపిస్తారు. అది ఆ రివ్యూలోనే ఒక 3-4 గంటలు తిరుగుతుంది అది. దాని తర్వాత సీనియర్ మేనేజర్ రివ్యూ ఉంటాడు, మళ్ళీ ఒక రోజు పడుతుంది. అప్పుడు దాకా ఇది మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తర్వాత తీస్తే కూడా అది ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త చట్టం ఏం చెప్పారంటే మీకు 1 hour ఇస్తాం, విత్ ఇన్ 1 hour యూ హావ్ టు రిమూవ్ ఇట్, లేకుంటే మీ మీద ఫైన్ పడుతుంది. ఈ సేఫ్ హార్బర్ కాన్సెప్ట్ తీసేస్తున్నారు, ఎందుకంటే మీరు రియాక్ట్ కావట్లేదు. ఇంకోటి అక్యూజేషన్ ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్స్ కానీ వీళ్ళు అలకృతం యూజ్ చేస్తారు యాంప్లిఫై చేయడానికి. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ కూడా ఓపెన్ చేసి నేను పోస్ట్ పెట్టగానే సైడ్ లో బూస్ట్ ఆప్షన్ అని వస్తుంది. డబ్బులు ఇస్తే ఆడు సడన్ గా నాకు 1,00,000 వ్యూలు వస్తాయి. ఓకే, నేను డబ్బులు పెట్టి నేను పెట్టాను, నాకు వచ్చే వ్యూస్ నాకు చాలా ఆనెస్ట్. నాకు 1,10,000 మంది ఉన్నారు, మినిమం 5,000-6,000 మంది చూస్తారు నా పోస్ట్. దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ, నా రెవెన్యూ కూడా దాని నుంచి వస్తుంది నాకు. కానీ బూస్ట్ లో ఏం చేశారంటే కంప్లీట్ గా కోఆర్డినేట్ చేసి, ఐ థింక్ దే హ్యాడ్ ఎ వెరీ బిగ్ టీమ్. దీని వాళ్ళందరూ కూర్చొని బూస్టింగ్ మొదలు పెట్టారు, ఫేక్ బాట్స్ యూజ్ చేసి నంబర్ ఆఫ్ వ్యూస్ పెంచేశారు, యాంప్లిఫై చేసేసారు, పర్టికులర్ కీవర్డ్స్ యూజ్ చేశారు. ఇదంతా ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ట్రాక్ చేస్తున్నారు. అది మీరు ఎప్పుడు మనం మర్చిపోకూడదు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి మనం ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తే వాదేవన్ గారు, ఆ మెసేజ్ ఎక్కడే ఉంటుంది. మీరు అనుకుంటారు నా ఫోన్ నుంచి పోయింది ఇక్కడ, వాట్సాప్ దగ్గర వాట్సాప్ విల్ నాట్ డిలీట్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 24 to 36 to 48 hours. ఏదైనా పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి, ఏదైనా కంట్రీ నుంచి ఒక డిమాండ్ వస్తే అది ఎగ్జామిన్ చేసి వాళ్ళ డేటా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ అక్యూజ్డ్ ఉన్నారు అనుకోండి, వాడు ఫోన్ నుంచి అన్ని డిలీట్ చేసేసాడు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, కానీ వాడు ఏం మాట్లాడారు అక్యూజ్ తోని విక్టిమ్ తోని మనకు తెలియదు. పోలీసు వాళ్ళు దాన్ని రిట్రీవ్ చేసుకుంటారు, తర్వాత ఒక రిక్వెస్ట్ పెడతారు, ఇంకో రిట్రీవ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూడండి బ్రెజిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుప్రీంకోర్టు, బ్రెజిలియన్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఎక్స్ గానీ మెటా గానీ ఎవరైనా కానీ లీగలీ లయబుల్ ఫర్ ఫెయిలింగ్ టు యాక్టివ్లీ రిమూవ్ ఇల్లీగల్ కంటెంట్. వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పారు. మన సుప్రీంకోర్టు అంటారు మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుందంటారు. యూరోపియన్ యూనియన్ లో చాలా మటుకు టెక్ ఫర్మ్స్ మీద ఇల్లీగల్ కంటెంట్ తీయకపోతే, మేనేజింగ్ డిస్ఇన్ఫర్మేషన్ కాకపోతే అండ్ ఎన్ఫోర్స్ ట్రాన్స్పరెన్సీ చేయకపోతే, వాళ్ళ కంటెంట్ రిమూవల్ అల్గోరిథమ్స్ గురించి డీటెయిల్స్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఫైన్ వేసేస్తారు. ఓకే, ఆస్ట్రేలియా
అక్కడ చాలా మటుకు పిల్లల గురించి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకుంటారు. వాళ్ళు స్వీపింగ్ బ్యాన్స్ పెట్టారు, రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ మన దగ్గర ఇక్కడ చేయగానే మోదీ డిక్టేటర్ అయిపోతారు. ఓకే, ఐమ్ జస్ట్ గివింగ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్స్ అవుట్ సైడ్ ఇండియా చాలా మట్టుకు టెక్ కంపెనీస్ ని మీరు ఇంటర్మీడియరీ కాదు, మీకు ఇమ్యూనిటీ లేదు, యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కంటెంట్ మీ మీద పోస్ట్ చేస్తుందని చెప్పి చాలా చెప్పుకుంటూ పోతే పెద్ద స్టోరీ ఉంటుంది. సో లీగల్ గా మన వైపు నుంచి అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు దాకా ఈ మెటా గానీ మన గూగుల్ గానీ మిగతా ఎక్స్ ప్లాట్ఫామ్స్ గానీ వీళ్ళు మన కంటెంట్ వాడుకొని మన అడ్వర్టైజింగ్ తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. కోట్లు ఐ థింక్ సమ్ 28,000 crores దే ఓన్ లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ. ఐ థింక్ ఇట్ వాస్ మెటా, ఐ థింక్ సో, ఆర్ మోర్ దెన్ దట్. సో దాంట్లో ఇవాళ రాహుల్ శివశంకర్ వాళ్ళు పొద్దున్న మాట్లాడుతూ వాళ్ళ ఛానల్ అన్నారు, మా వీడియో తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 99 వీడియో తీసుకొని దాని నడిమిట్లో యాడ్ పెట్టి డబ్బులు సంపాదించి మీకు ఇచ్చేది 10%. మీరు అనుకుంటారు ఓ పెద్ద డబ్బులు నాకు వస్తుంది. కాదు, యూ షుడ్ గెట్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ యువర్ కంటెంట్, మీరు తయారు చేసిన కంటెంట్. ఒక ప్లాట్ఫామ్ మీ ప్లాట్ఫామ్ ఇది 50-50 పెట్టుకుందామండి. వై షుడ్ యూ అర్న్ 90%? ఇది వీళ్ళది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది డిమాండ్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు బ్యాన్ చేసి పడేసారు. దట్ యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ ఇండియన్ అడ్వర్టైజింగ్. కానీ దాంతో ఇంపాక్ట్ ఏమవుతుందంటే చాలా మందికి రెవెన్యూ బంద్ అయిపోతుంది. చాలా మంది ఈ కుకింగ్ ప్లాట్ఫామ్లు, హౌస్ కీపింగ్ ప్లాట్ఫామ్లు, గార్డెనింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లో పెట్టుకున్నారు మన దగ్గర. వాళ్ళ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అది పోతుంది. ఓకే, వాళ్ళకి ఇంకేం పని లేదు, వాళ్ళు రోజంతా ఇదే చేస్తుంటారు, రీల్స్ చేస్తారు, ఈ రెవెన్యూ పోతుంది మొత్తం. అది చేయకుండా కేస్ బై కేస్ బేసిస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ మీద కేసులు వేయాల్సి వస్తుంది. మీకు ఈ బూస్టింగ్ మీరు ఎట్లా అలౌ చేశారు, ఆ రోజు వైలెన్స్ నడుస్తున్నప్పుడు మీరు ఎట్లా అలౌ చేశారు? ఎందుకండి అంత దూరం వెళ్తారు? ట్రంప్ తీసేశారు సోషల్ మీడియా, ట్రూత్ సోషల్ మీడియా పెట్టుకున్నాడు. ఆయన టు హెల్ విత్ యూ అని చెప్పారు. దాని తర్వాత ఎలాన్ మస్క్ కొనుక్కున్నారు ఎక్స్ ని. యూట్యూబ్ లో ట్రంప్ ని బ్యాన్ చేసేసారు ఆయన యూట్యూబ్ ఛానల్. ఆయన టు హెల్ విత్ యూ అన్నారు. ఇది మన యాటిట్యూడ్ కూడా ఉండాలి. మనం వీళ్ళ మీద డిపెండెంట్ అయిపోయాను. ఎందుకంటే మన దగ్గర వీ డోంట్ హ్యావ్ సోషల్ మీడియా హ్యాండిల్స్. మన వాళ్ళు యంగ్స్టర్స్ ఇంత పెద్ద మాట ఒక నడిమిట్లో 1-2 వచ్చింది, కానీ అది కూడా పోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు జోహో లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఈమెయిల్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ దానికి మైగ్రేట్ చేశారు చాలా మంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ కి భారతదేశం ఒక పెద్ద మార్కెట్ వాసుదేవన్ గారు. కానీ ఆ మార్కెట్ ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడున్న మా గవర్నమెంట్ వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ నడిపిస్తున్నారు, నెగటివ్ అలగరిథమ్స్ నడిపిస్తున్నారు. ఇది మనం అడ్డుకోవాలి. ఫైనల్ గా సార్, ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో మెటా రెస్పాన్స్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అండ్ మనం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం మెటాని? మెటాది ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ వైట్ స్కిన్, మేము వీళ్ళు యూజ్లెస్ ఫెలోస్ ఇండియన్స్ అంతా, వీళ్ళు ఏం చెప్తే మా మాట వింటారు. ఎక్కువ ఏడుస్తే మేము ట్రంప్ దగ్గర వెళ్ళి ఏడుస్తాము, ట్రంప్కి చెప్తాం మమ్మల్ని కొడుతున్నారు. ఇది జరిగింది యూరోపియన్ యూనియన్ మీరు మీద ఫైన్స్ పెడితే ట్రంప్ దగ్గర వెళ్ళి ఏడుచుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ట్రంప్ కి చాలా డబ్బులు ఇస్తారు క్యాంపెయిన్ కి. ట్రంప్ అని కాదు, అందరికి అమెరికాలో పొలిటీషియన్స్ కి, టెక్ కంపెనీస్ బిలియన్స్ లో ఖర్చు పెడతారు ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి. సో వాళ్ళు వెళ్ళి ట్రంప్ దగ్గర వెళ్ళి ఏడుస్తారు, సార్ మా మీద ఫైన్ వేసిండ్రు యూరోపియన్. ట్రంప్ అన్నాడు, ఎస్ బ్యాన్ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే ప్రతి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ మీద ఇప్పుడు నేను కూడా ఫైన్ వేసేస్తాను. సో సాప్ ఉండని ఏదైనా ఉండండి, వీ విల్ పుట్ ఫైన్ ఆన్ దెమ్ ఆల్సో. సో ఇదే జరుగుతుంది. సో మెటా ఏమంటారు, ఇప్పుడు మాకు ఇండియాతో సంబంధం లేదు, మాకు అక్కడ ఇండియా సబ్సిడరీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, మాకు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కానీ రెవెన్యూ మీకే వస్తుంది కదా, ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ మెటా ఇంకాపరేటెడ్కి వెళ్తుంది కదా యుఎస్ కి, అది మీరు ఆపేసి. సార్ ఈ భూభాగం మీద ఆఫీస్ పెట్టుకుని కార్యకలాపాలు చేస్తున్నవాడు నాకు దీంతో సంబంధం లేదంటే ఎట్ట ఊరుకుంటారు సార్? ఇది లా ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి. లా ఆఫ్ ద ల్యాండ్ వీళ్ళు ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి ప్రెషర్ పెడుతున్నప్పుడు నిష్కాంత్ దుబే కమిటీ కడిగి పారేస్తుంది. అదే మన ఐ థింక్ మిస్టర్ విజేంద్ర ప్రసాద్ ఇస్ దేర్ ఇన్ దట్ కమిటీ. ఐ థింక్ సో, ఐ డోంట్ నో వెదర్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ లో ఉన్నారు, కమ్యూనికేషన్స్ లో ఉన్నారు, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. కానీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్. ఎంపీస్ డిమాండ్ చేయాలి, దే షుడ్ డిమాండ్ యాక్షన్ అగేన్స్ట్ మెటా, దే షుడ్ డిమాండ్ యాక్షన్ అగేన్స్ట్ ఎక్స్. మన దేశం వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళని తీసి పడేయాలి. ఆపరేషన్ సింధు టైంలో కూడా చూసాం, నెగటివ్ క్యాంపెయిన్ నడిపించారు భారతదేశం వ్యతిరేకంగా. ఏం చేయలేదు మెటా వాళ్ళకి, ఎంత కంప్లైంట్ చేసినా కానీ. నాదొక చిన్న దాన్ని నా పోస్ట్ తీసేశారు ట్విట్టర్ నుంచి, అంటే డౌన్ గ్రేడ్ చేశారు. ఏంటి, ఇఫ్ యూఆర్ యంగ్స్టర్ బి ఎ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అన్నందుకు దానికి 50,000 మంది రిపోర్ట్ చేశారు. ఎవరు, అందరు కాక్రోచ్లే. దాంతో వాళ్ళు ఏం చేశారు, హేట్ స్పీచ్ అని తీసేసి. అక్కడ దాంట్లో హేట్ ఎక్కడ ఉందండి? ఇన్ లైఫ్ ఇఫ్ వాంట్ బి సక్సెస్ఫుల్ బి అ స్కై రూట్ నాట్ ఎ కాక్రోచ్ అని చెప్పి. కానీ దానికి కావాలని చెప్పి ఒక కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో నడిపించుకొని లాస్ట్ ఆ పర్టికులర్ ట్వీట్ ని డౌన్ గ్రేడ్ చేశారు. అఫ్ కోర్స్ ఐ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ ఇట్. ఫేస్బుక్ నా రెవెన్యూ ఆపేశారు ఆల్మోస్ట్ 2-3 వారాలు. ఎందుకు, మోదీ గారు వీడియో పెట్టానని చెప్పేసి. ఇది వీళ్ళని ఆపాలి.
కంట్రోల్ దిస్ ఫెలోస్. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఏ స్థాయిలో మరి కుట్ర చేశారో. పంజాబ్ లో పక్క అమృత్సర్ సీనియర్ సూపరింట్ ఆఫ్ పోలీస్ 1 గంట క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎలా ఆపరేట్ చేశారు. అక్కడి నుంచి ఢిల్లీ ఎలా పంపించారు, పెట్రోల్ బాంబులతో సహా ఒక నెట్వర్క్ ని. వాళ్ళు పోలీస్ లాఠీ చార్జ్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెనక్కి ఎలా వచ్చిన తర్వాత వీళ్ళకి పట్టుబడ్డారు, మొత్తం వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మెటా, గూగుల్ ఇలాంటివి చేస్తున్న అరాచకాలన్నీ ఒక్కటొక్కటి బయటపడుతున్నాయి. ఎలా ఆపరేట్ చేశారు, ఈ బ్యాట్ సిస్టమ్స్ ద్వారా మిలియన్ల కొద్ది వ్యూస్ ఎలా వచ్చాయి, దీనికి ఫండింగ్ ఎవరు చేశారు, సరోదాస్ ఉంటున్న ఇంటికి రెంట్ ఎవరు కట్టారు, ఈ డీటెయిల్స్ అన్ని బయటపడుతున్నాయి. సో రోజుకొకటి చొప్పున వస్తున్నాయి కాబట్టి బహుశా వారం 10 రోజుల్లో మొత్తం దీని వెనకాలన్న కుట్రదారుల వివరాలు, పేర్లు, గోత్రాలతో సహా బయటపడతాయి.